కాబోతుంది మేడం. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది ఏంటి? సో, ఒక మంచి క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాను. సో, అలాంటి క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. అండ్ దీంట్లో నేను ఒక ప్రొఫెసర్ క్యారెక్టర్ చేస్తున్నాననమాట. మామూలుగా హీరోయిన్‌గా చేయాలి ఇవన్నీ ఉంటాయి కదా! బట్ నాకెప్పుడు ఏంటంటే మన తెలుగు అమ్మాయిలు పర్ఫార్మెన్స్ అంటే డైలాగ్ స్పష్టంగా పలుకుతూ అలాంటి మంచి క్యారెక్టర్ రాస్తే బావుండు అని నేను ఎప్పటినుంచో అనుకునేదాన్ని. అందుకే తమిళ్ సినిమాలకు ట్రై చేశాను, యాక్ట్ చేశాను. బట్ తెలుగులో ఇలాంటి ఒక షేడ్ ఉన్న క్యారెక్టర్ మంచి డైలాగ్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది ఈ సినిమాలో మీరు చూస్తారు. సో, అంటే సుమన్ గారు వీళ్ళందరూ కూడా చెప్పారు చూడ్డానికి అమ్మాయి చాలా కామ్‌గా, డీసెంట్‌గా ఇట్లా కనిపిస్తుంది. బట్ సినిమాలో చాలా వైలెంట్‌గా ఉంది అంటే అది డైరెక్టర్ గారు రాసిన క్యారెక్టర్‌ని మనం పండించినప్పుడు ఆ సంతోషమే వేరు కదా! సో, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఇన్ని రోజులు నేను చేసిన సినిమాల్లో కన్నా ఈ సినిమాలో చాలా బావుంటది. అంటే మీరు మీకు పర్టిక్యులర్‌గా 'రితికా' గారికి ఎలాంటి జోనర్ అంటే ఇష్టము? ఎలాంటి క్యారెక్టర్ మీకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు? అంటే నాకు బేసికల్‌గా పర్ఫార్మెన్స్ యాప్ట్ ఉన్న క్యారెక్టర్ చేయడం పర్సనల్‌గా చాలా ఇష్టము. అలాగా ఒక మంచి విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట్లా సస్పెన్స్ థ్రిల్లర్ కానీ ఇలాంటివి చేయాలని నాకుంటుంది. సో, అలాంటి ఆపర్చునిటీస్ వస్తే ఐ విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు చూస్ దట్ అనమాట. ఇటు మూవీస్, అటు వెబ్ సిరీస్ కూడా మీరు చేస్తున్నారు కదా! సో, మీకు ఏది బాగా బెటర్ అనిపించింది అసలు? ఎప్పుడు ఏ అవకాశాన్ని వదులుకోకుండా ఉండడం బెటర్ అనిపిస్తది. సినిమాలొస్తే సినిమాలు చేస్తాను. కొత్తగా ఎవరొస్తున్నా సరే అదే చెప్తాను. మంచి సినిమా గురించి ఎదురు చూస్తూ అలా ఉండకుండా ప్రతి ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకోవాలని అనిపిస్తది నాకు. సో, నాకు 2 ఇష్టమే అనమాట. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు గాని, ఇటు వరుణ్ సందేశ్ గారిని చాలా బాగా యాక్టివ్‌గా ఉంటారు. ఇదని చేస్తుంటారు కదా! 'బిగ్ బాస్' కూడా మీరు ఎళ్ళేసొచ్చారు. ఇప్పుడే జరుగుతుంది చూస్తున్నారు 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష. మీ అప్పుడు లేదు అసలకి. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష గురించి? నేను రీసెంట్‌గానే కొన్ని షార్ట్స్ అవి చూసాననమాట 'అగ్ని పరీక్ష' అవి. ఈవెన్ టీవీలో కూడా. ఐ వాస్ లైక్ మా దానికన్నా ఇది చాలా మరీ దారుణంగా ఉంది. ద జడ్జెస్ కానీ, ఈవెన్ ద కంటెస్టెంట్స్ వచ్చేవాళ్ళు కూడా మనకు ఒక చిన్న టీజర్‌లా కాకుండా అక్కడే సినిమా చూపిచ్చేస్తున్నారు. సో, మరి లోపలికెళ్ళాక ఎలా ఉంటదా అనేది ఇట్స్ గుడ్. అంటే 'బిగ్ బాస్' అనేది ఏంటంటే అండి ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ఒక బిగ్గెస్ట్ షో మన తెలుగులో కానీ ఆల్ ఓవర్ ఇండియాలో జరిగేది. అలాంటిది ఇలాంటి ఒక అగ్ని పరీక్ష అనేది పెట్టి ఇంకా టీఆర్పీస్‌ని పెంచుకుంటున్నారు కాబట్టి అది షోస్‌కి చాలా బెనిఫిట్ అండ్ ఆడియన్స్ కూడా ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.